ప్రాన్స్ బిర్యానీ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎవరైనా 100కి 200 మార్క్స్ మీకు ఇచ్చేయాల్సిందే. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ముందుగానే ప్రాన్స్ మ్యాగ్నెట్ చేసుకొని 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. దాంతోపాటు బాస్మతి రైస్ని కూడా హాఫ్ అన్ అవర్ మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకో పక్క ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా నేనైతే జీడిపప్పు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అదే కళాయిలో కొంచెం నెయ్యి వేసి బిర్యానీ దినుసులు వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక టమాటాలు కూడా వేసి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటిని మూత పెట్టుకోవాలి. ఇంకొక పక్క రైస్ని కూడా ఉడికించుకోవాలి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని కొత్తిమీర, కొంచెం నెయ్యి, బిర్యానీ దినుసులు వేసుకొని ఆ రైస్ని కూడా ఒక పక్క బాయిల్ అవ్వనివ్వాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత అందులో పెరిగేసి మూత పెట్టుకొని ఉడికినాక ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత రొయ్యలను కూడా యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టి ఉడకనివ్వాలి. రైస్ 80% కుక్ అయితే సరిపోతుంది. కుక్ అయిన రైస్ని ఆల్రెడీ కర్రీలో సగం రొయ్యలను తీసి పక్కనే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ని ఇలా లేయర్స్ కింద వీడియోలో చూపించినట్టు వేసుకొని ఉంచిన కర్రీని కూడా పైన వేసుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, ఉంచుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దానిపైన మళ్ళీ రైస్ని లేయర్స్ కింద వేసుకొని లాస్ట్ ఫైనల్గా నెయ్యి, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, లైట్గా గరం మసాలా అన్నీ వేసుకొని మూత పెట్టుకొని బయటికి ఆవిరిపోకుండా దానిపైన బరువుగా పెట్టుకున్నాను. దీన్ని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఉంటానే, బాయ్ బాయ్.